మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే ఓటర్ల జాబితా ప్రచురించబడిందో దాన్ని అలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన సందర్భంలో ప్రతి వార్డులో చనిపోయిన 2025లో ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళు ఓట్లు ఇంకా అందులోనే ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ 5 సంవత్సరాలలో వివాహమై వాళ్ళ అత్తగారింటికి పోయిర్రో వాళ్ళ ఓట్లు కూడా ఇప్పటి వరకు కూడా అందులోనే ఆ ఓటర్ లిస్టులోనే ప్రింట్ అయిన పరిస్థితి ఉన్నది. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఈ ఓటర్ లిస్టులో చనిపోయిన వారి ఓట్లు, వివాహమైన వారి ఓట్లు, ఒక పేరు మీద 2 ఓట్లు, ఒక వార్డులో పరిమితికి మించిన ఓట్లు, ఈ రకంగా అన్నీ కూడా సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కోరుతూ ఈరోజు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓటర్ లిస్టులో ఎవరైతే చనిపోయిన వ్యక్తులను ఆ ఓటర్ లిస్టు నుంచి తొలగించి కొత్త వ్యక్తులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి, ఎవరైతే 2 ఓట్లు ఉన్నాయో ఆ 2 ఓట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.